ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే రామచంద్ర, అహంభావం యొక్క సంపూర్ణమైనటువంటి ఉపశమనం కోసం నీవు శమదమాదులతో కూడినటువంటి వాడివై శ్రవణము, మననము, నిధిధ్యాసనము మొదలైనటువంటి వాటి ద్వారా ఆత్మచింతననే చేయుచూ ఉండు. క్రమంగా కూడా ఆకాశములాగానే నిశ్చలమయ్యి ఎటువంటి వికారము లేనటువంటి నిర్వికారమై ప్రశాంతమైనటువంటి ఆత్మస్థితిని సంపాదించాలి. అయితే జ్ఞానులు ప్రపంచమనందు భావింపదగినటువంటి వస్తువు కానీ భావన కానీ లేనటువంటి వాడే బాహ్య సంబంధమైన మానసిక సంబంధమైన దృశ్య అభిమాన రహితులే మౌనముతో కూడుకొని ఇంద్రియాలు మనోవృత్తులు కూడా నశించినటువంటి వారే ఎలాగంటే మనుజ ఆకారంలో ఉన్నటువంటి కొయ్య బొమ్మలలాగానే వ్యవహరిస్తారు. అంటే ఏ యొక్క వికారాన్ని కూడా పొందకుండా వర్తిస్తారు అనేటువంటి అర్థమే స్ఫురింపజేస్తూ, ఈ ప్రపంచమునందు ఎవడైతే బాగుగా రూఢిపడినటువంటి మనసు, అహంకారము, దేహము, దృశ్యము మొదలైనటువంటి జగద్రూపాలు ఏవైతే ఉన్నవో అవి అంటే ఎటువంటి అభావత్వము, శూన్యత్వాన్ని కూడా భావింపకుండా ఉంటాడో, మోక్ష ప్రయత్నము అనేటువంటిది చేయనటువంటి వాడు అటువంటి మనుజుడు అనంతమైనటువంటి అనేక జన్మాలు, అనేక జనన మరణాలు, వాటి విషయంలోనే అనేక దుఃఖాలను కూడా పొందుతూ ఉంటాడు అని చెబుతూ, అదే గనక జ్ఞానము అనబడేటువంటి అమృతము చేత తృప్తుడైనటువంటి మనుషుడైతే వాడు ఏ వస్త్రాన్ని ధరించినా, ఏది భుజించినా, ఎక్కడ పడుకున్నా సర్వోత్తమమైనటువంటి ఆత్మసుఖాన్నే అనుభవిస్తూ చక్రవర్తిలాగానే ఉంటాడు. అనేక రకాలైనటువంటి వాసనలతోటి, అంటే బ్రహ్మ వాసనలతో, లేకపోతే దగ్ధ వస్త్ర తంతువుల యొక్క ఆకృతి బోలినటువంటి ప్రారబ్ధ సంస్కార మాత్ర రూపములైనటువంటి జగద్వాసనలతో కూడి ఉన్నప్పటికీ కూడా, ఎలాగంటే ఇప్పుడు దగ్ధ వస్త్ర తంతువుల ఆకృతి బోలినటువంటి వాడు బ్రహ్మను అంటుకొని ఉండడమా, లేకపోతే వాని యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి వాసనలు కూడా ఎలా ఉన్నాయి అంటే కాల్చివేయబడినటువంటి వస్త్రము యొక్క ఏ విధంగా ఆ వస్త్రము మడిచి ఉన్నటువంటి వస్త్రము కాలిన తర్వాత కూడా ఆకారాన్ని పోగొట్టుకోకుండా ఉన్నట్లుగానే ఆ ఆకృతిని పోలినటువంటి ప్రారబ్ధ సంస్కార మాత్ర రూపాలైనటువంటి వాసనలు, ఎటువంటి జగద్వాసనలు అంటే ఆ కార్యాలను ఆ కోరికలతో కూడి చేసినట్లు ఉన్నా కూడా జగత్తుకు అంటనటువంటి వాసనలతో కూడి ఉన్నప్పటికీ అటువంటి జ్ఞానివాడు వాసనారహితుడే అవుతాడు, ఏ కోరికలు లేనివాడే అవుతాడు. ఇంకా కూడా అంతఃకరణమునందు ఈ సాంసారికమైనటువంటి వృత్తి అనేది నశించిపోయిన వాడే అయి ఉన్నప్పటికీ అశూన్యమైనటువంటి, అంటే శూన్యముగా ఉన్నటువంటి చిన్మాత్ర రూపుడే అవుతూ ఆకాశములాగానే ప్రాణవాయువును ధరించి ఉంటాడు అని చెబుతూ, మనస్సంకల్పరహితుడే, ఇక అక్కడ మనసు కానీ మనసు యొక్క చేష్ట సంకల్పము కానీ నశించినటువంటి వాడే ఈ యొక్క షష్టాది భూమికల యందు కూడా ఆరూఢుడే. అంటే ఇంకా ఈ తుర్యగా అనేటువంటి కడమ, అంటే చిట్ట చివర ఉన్నటువంటి ఆ తుర్యగా అనేటువంటి భూమిక మాత్రమే కాకుండా ఇంకా కూడా మానసికమైనటువంటి సంకల్పాలు నశించినటువంటి వాడే ఈ మిగిలినటువంటి 6 భూమికలు, అంటే శుభేచ్ఛ, విచారణ, తనుమానసి,
సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావని అనేటువంటి ఈ 6 భూమికల యందు కూడా ఆరూఢుడై ఉంటాడు ఎల్లవేళలా కూడా. అంటే ఈ లోకమునందు తిరుగుతూనే లోకమునే ఆసక్తి కలిగి ఉండడు. శరీరంతో ఉంటూనే ఇంద్రియాల యొక్క స్థితిని గమనించడు. తన యొక్క దేని పట్ల ఆసక్తి లేకుండా ఆ పటుతరమైనటువంటి బ్రహ్మతత్వమునందే అంటి ఉంటూ ఈ విధమైనటువంటి అంటే ఈ యొక్క 6 భూమికల యందు కూడా దృఢపడినటువంటి వాడే అటువంటి జ్ఞాని ఆసనాలు కానీ శయనాలు కానీ వాహనాలపై కానీ కూర్చొని వాడు నిర్వాణ దశను పొందినటువంటి వాడే అయినా లేకపోతే నిద్రపోయినట్లుగా ప్రయత్నము చేస్తూ ఉన్న మెలకుతో ఉన్న అతను మరి శరీరము అనేటువంటిది పడకుండానే ఉంటుంది అని చెబుతూ సంవిన్మాత్రం హి పురుష సర్వగోపి సా తిష్టతి స్ఫుటసారే శరీరస్య యదా గంధోబ్జకేసరే. సంవిన్మాత్రుడకు పురుషుడు సర్వవ్యాపి అయినప్పటికీ కూడా ఈ యొక్క కమల కోశమునందు గంధములాగానే ఈ శరీరమందు సారభూతమైనటువంటి వీర్యమున స్థితి కలిగి ఉంటాడు కదా. ఎలాగా సంవిన్మాత్రుడైనటువంటి పురుషుడు సర్వము వ్యాపించి ఉన్నవాడే అయి ఉంటాడు. ఈ తామరనందు గంధము అనేటువంటిది ఎలా ఉంటుందో, వాసన ఎలా ఉంటుందో, ఏది కమల కోశమునందు వాసన ఎలా ఉంటుందో, శరీరమందు సారభూతమైనటువంటి వీర్యమున స్థితి కలిగి ఉంటుంది అని చెబుతూ, అంటే జీవుడు ఆత్మమాత్రుడే అని కదా చెప్పబడింది. అంటే జీవుడు చిద్రూపాత్మమాత్రుడనే కదా చెప్పబడింది. అతని యొక్క విస్తారమే కదా ఈ జగత్తు. ఆత్మనిష్ట కలిగి ఉన్నట్లయితే జగత్తు రహితమైనటువంటి మోక్ష పదమే సంప్రాప్తిస్తుంది. ఇదే కదా సమస్త ఉపదేశాల యొక్క సారము కూడా అని తెలియజేస్తూ, అంటే జీవుడు జ్ఞానమాత్రుడు అనే చెప్పబడుతూ ఉన్నది. ఈ యొక్క జీవుడు సంవిన్మాత్రుడు అనే చెప్పబడినప్పుడు, జ్ఞానమాత్రుడే అని చెప్పబడినప్పుడు అతని యొక్క విస్తారమే ఈ జగత్తు. అయితే ఎలాగంటే వాడు సర్వవ్యాపియే అయి ఉన్నప్పటికీ కూడా, ఆత్మనిష్ఠుడే అయి ఉన్నప్పటికీ కూడా అతడు జగత్తును నశింపజేసుకున్నటువంటి వాడే ఈ జనన మరణాలను నశింపజేసుకున్నటువంటి స్థితి కలిగి సంసారాన్ని దాటివేసినటువంటి పరమాత్మ పదాన్ని పొందుతాడు. ఇదే ఉపదేశం యొక్క సారము అని చెబుతూ, నీరసో భవభావేషు సర్వేషు విభవాదిషు పాషాణం హృదయం కృత్వా యదా భవసి భూతయే. ఓ రామచంద్ర, సమస్త సాంసారిక పదార్థాల యందు కానీ వైభవాదుల యందు కానీ వైరాగ్యము కలిగి హృదయాన్ని శిలలాగానే మరి కోరిక మొదలైనటువంటివన్నీ కూడా నశింపజేసి జ్ఞానము ఐశ్వర్యాన్ని కూడా పొందటం కోసం నీవు సిద్ధపడి ఉండు, అలా సన్నద్ధుడివే అయి ఉండు అని చెబుతూ, ఓ రామ, సమస్త ప్రాపంచక వైభవాదుల యందు కూడా ఈ పంచభూతమ నిర్మితమైనటువంటి ఈ యొక్క దేహాదుల యందు లోకాదుల యందు ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి వైభవాదుల యందు అవి ఇచ్చినటువంటి భోగ పదార్థాల యందు కూడా ఎప్పటికీ నీవు ఆశ లేకుండా ఉండు. అంటే వైరాగ్యమే, విరక్తి కలిగి ఉండు. ఇంకా కూడా హృదయాన్ని ఎలా ఉంచాలి అంటే రాతిలాగానే చేసుకోవాలి. ఏమాత్రము చలనము ఉండకూడదు. అంటే రాయి ఎలా ఉంటుంది? రాతికి కోరిక ఉంటుందా? వికారాలు మార్పులుంటాయా? లేనట్లుగానే నీవు కూడా కోరికలు మార్పులు లేనటువంటివి, అంటే అటువంటివన్నీ ఉంటే నశింపజేసుకుని జ్ఞానరూప ఐశ్వర్యము కోసము, ఐశ్వర్యము ఎటువంటి సంపద? జ్ఞానరూప సంపద కోసమే నీవు సన్నద్ధుడు అవ్వు. దృఢమైనటువంటి వైరాగ్యమే, దృఢమైనటువంటి విరక్తి భావమే ఆత్మప్రాప్తికి ప్రధానమైనటువంటి హేతు అవుతుంది కదా.
అని చెబుతూ సాధువకు ఓ రామ, జడమైనటువంటి ఈ యొక్క శిల యొక్క హృదయము ఏ విధంగా అంటే ఈ శిల యొక్క హృదయము ఛిద్రరహితమై ఉంటుంది, అంటే ఎటువంటి రంధ్రాలు లేనిది అయి ఉంటుంది. అలా ఉన్నట్లుగానే ఈ దహరాకాశ రూపముకు నీ యొక్క హృదయ ఛిద్రమును, ఏ యొక్క దహరాకాశము సత్యలోకము, ఆ గురుస్థానము అయినటువంటి బ్రహ్మలోకము, ఆ బ్రహ్మలోకమునందు అదే హృదయస్థానము. హృదయస్థానము అన్నప్పుడు అనాహత ప్రదేశాన్ని గురించి, మనకి గుండె ఉండేటువంటి ప్రదేశాన్ని గురించి మనం హృదయస్థానము అనుకుంటాం. కానీ హృదయస్థానము అనేటువంటిది శిరస్సు పై భాగాన మధ్యలో ఉన్నటువంటిదే హృదయ భాగం. అటువంటి హృదయ భాగము సహస్రార చక్రములతో ఉన్నటువంటి జ్ఞానస్థానం. ఆ జ్ఞానస్థానము అదే దహరాకాశ రూపము, అంటే జ్ఞానాన్ని సంప్రాప్తింపజేసేటువంటిది. ఆ స్థానమైనటువంటి నీ యొక్క హృదయ ఛిద్రమును, ఆ హృదయం యొక్క రంధ్రమున ఉన్నటువంటిది, అక్కడ చైతన్యము అనేటువంటిది ప్రవేశిస్తుంది. ఆ చైతన్యం యొక్క ప్రవేశము చేత ఆ చైతన్యము అనేటువంటిది నిబిడితయ్యి పూర్తిగా కూడా అది నిండిపోతుంది. ఇక అప్పుడు చైతన్యం నిండిపోయినప్పుడు నీకు ఇంకక్కడ ఛిద్రరహితమై ఇక అక్కడ రంధ్రం అనేటువంటిది పూడిపోతుంది. అలా ఉండుగాక. లేకపోతే ఈ సాంసారికమైనటువంటి వాసనలకు అవకాశము ఇవ్వకుండా ఉండడం కోసమే నీ యొక్క హృదయాన్ని చైతన్యముతో నింపివేయు. కదలిక లేనటువంటి రాతిలాగానే, రంధ్రం లేనటువంటి వాడే రాతిలాగానే నీవు ఉండు అని చెబుతూ, ఎలాగంటే తజ్ఞాగ్నయో రసేషు భావాభావేషు కర్మసు ఋతే నిర్వాసనత్వతో నా విశేషోస్తి కశ్చన. అంటే జ్ఞాని యొక్క కానీ లేదా అజ్ఞాని యొక్క కానీ సమస్తమైనటువంటి భావముల యందు అభావాల యందు కూడా, కర్మల యందు అంటే చేసేటువంటి వ్యవహారాల యందు కూడా ఏ విశేషము ఏ తేడా లేదు. ఎవరికి, జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ, వాడు భావించేటువంటి భావాలకు కానీ భావించకపోవడానికి కానీ, వాడు అనుసరించేటువంటి కర్మలకు అంటే వ్యవహారాలకు కూడా ఏ యొక్క విశేషము ఏది ఒకటి హెచ్చు ఒకటి తగ్గు అనేది లేదు. కానీ జ్ఞాని ఏం చేస్తాడు, ఆ పదార్థాల యందు ఆ కర్మల యందు వాసనారహితుడై ఉంటాడు, కోరిక లేకుండా ఉంటాడు. వాని యందు సత్యబుద్ధి అనేది ఉండదు. అనుసరిస్తాడు, అనుభవిస్తాడు, కానీ అది సత్యము అని అనుభవించడు. సత్యము అంటే అంటి ఉంటాడు. అక్కడ అసత్యబుద్ధితోటే ఏ విధంగా అది అసత్తులాగానే చూస్తాడు. అయితే అజ్ఞాని అయితే ఏం చేస్తాడు, వాసనాసహితుడై కోరికలతో కూడుకొని ఉంటాడు. ఇంతే భేదం. వాడు కర్మ చేస్తాడు, వాడు అనుసరిస్తాడు, వాడు అనుభవిస్తాడు. ఇలా జ్ఞాని కానీ అజ్ఞాని కానీ సమంగానే అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటారు. అయితే కోరికలతో కూడి అజ్ఞాని దానిని సత్యమని భావిస్తాడు. కోరికలు నశించినటువంటి జ్ఞాని దానిని అనుసరించిన అనుభవించిన అసత్యముగానే అనుసరిస్తాడు. ఇంతే భేదం, ఇంకా ఎక్కువ ఎటువంటి భేదము లేదు అని చెబుతూ, అంటే జ్ఞానికి అజ్ఞానికి సమస్త పదార్థాల యందు కానీ, వారు సంకల్పించడం యందు కానీ, చేసేటువంటి కర్మల యందు కానీ, ఇతరత్రాలోక వ్యవహారాల యందు కానీ అక్కడ ఏముంటుంది అంటే నిర్వాసనము ఒక్కటే. అజ్ఞానికి వాసనతో ఉంటాడు, జ్ఞాని వాసన రహితం చేసుకొని ఉంటాడు. వాసన అంటే కోరిక, ఇది తప్ప ఇతరమైనటువంటి ఏ విశేషము లేదు. అంటే జ్ఞాని ఆయా పదార్థాల యందు సత్యత్వ బుద్ధి కలిగి ఉండనే ఉండడు. అదే అజ్ఞాని అయితే ఆ యొక్క దృశ్యజాల వస్తువుల పట్ల సత్యము నిత్యము అనే భావన కలిగి ఉంటాడు. ఇదే వారిద్దరికీ ఉన్నటువంటి భేదము అని చెబుతూ, అంటే స్ఫటికశిల యందు ప్రతిబింబించినటువంటి నగరం యొక్క ద్రష్ట యొక్క దృష్టిలాగానే ఇప్పుడు స్ఫటికశిల ఉంది, దానిలో ఎదురుగా ఉన్నటువంటి నగరం ప్రతిబింబిస్తుంది. ఆ యొక్క ప్రతిబింబించింది ఒక నగరం,
ఆ నగరాన్ని ఒక ద్రష్ట చూశాడు. ఆ ద్రష్ట యొక్క దృష్టి లాగానే ఈ చైతన్య సత్తయే వాసనల చేత స్ఫురించడం చేత జగద్రూపమైంది. ఏ విధంగా అంటే ఆ ద్రష్ట యొక్క దృష్టి ఏ విధంగా అయితే నగరాన్ని చూసిందో, ఆశలయందు ప్రతిబింబించబడినటువంటి నగరాన్ని చూసిందో, అలాగే ఈ చైతన్య సత్తాయే వాసనల చేత కూడా కనబడడం చేత జగత్తు రూపంలో ఉన్నది. వాసనలు లేని కారణము చేత ఆ జగద్రూపము అనేది నశించింది, అంటే అపరిచ్ఛిన్నమైంది. అప్పుడు పరివ్యాప్తమై ఉన్నది. ఇక అక్కడ పరిచ్ఛిన్నమై ఉంటే దానికి ఒక పేరో ఒక రూపమో కలిగి ఉంటుంది. అపరిచ్ఛిన్నమైనటువంటిది కాబట్టి నామరూపరహితమైనటువంటి మోహముతో కూడినటువంటి స్థితి నశించిపోవడం చేత మోక్షస్వరూపమే ఆగుతూ ఉన్నది అని చెబుతూ, దృశ్యం వినాశ్యత్యఖిలం వినష్టం జాయతే పునః యన్న నష్టం నచోత్పన్నం యత్ సద్భవతి తద్భవాన్. ఓ రామచంద్ర, ఈ దృశ్య జగత్తంతా కూడా నశిస్తూ ఉన్నది. నశించి మరలా కూడా ఉత్పన్నమవుతూనే ఉన్నది. అంటే నశిస్తుంది, ఉత్పన్నమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నశిస్తుంది. ఈ దృశ్యమాన జగత్తంతా కూడా అంతే. కాబట్టి ఈరోజు నశింపలేదని, ఉత్పన్నము కాకుండా ఉంటుందో అని అదే సత్తు, ఆ సత్తే నీవు. ఏ విధంగా నేడు నశింపకుండా ఉత్పన్నము కాకుండా ఉంటుందో, ఏదైతే నశించలేదు, ఉత్పన్నం కాలేదు, ఉత్పన్నము నశింపు లేనటువంటిది ఏదైతే ఉన్నదో అదే సత్తు, ఆ సత్తే నీవు అని చెబుతూ, ఎలాగంటే ఓ రామా, ఈ సమస్త దృశ్యము కూడా నశిస్తూనే ఉన్నది. నశించిపోయింది నశించినట్లు ఉంటుందా? లేదు, మరలా పుట్టుచూ ఉన్నది. కానీ ఏదైతే నశించకుండా ఉంటుందో, ఏదైతే ఉత్పన్నము కాకుండా ఉంటుందో, ఉత్పన్నము కానటువంటిది నశింపు లేదు కదా. అలాగే అదే సద్వస్తువైనటువంటి కేవలము ఆత్మ ఒక్కటి మాత్రమే ఉత్పన్నము నశింపు లేనటువంటిది. ఆ సద్వస్తువేవు అదే ఆత్మ ఒక్కటే సత్తు. ఆ సత్తు ఏమిటి? ఆ సత్తు నీవే అయ్యున్నావు అని చెబుతూ, ఇటువంటి బోధ చేత మూలమైనటువంటి గ్రంథి రూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని నశింపచేయగా, ఆ నశింపుతోటి నివారించబడినటువంటి ఈ యొక్క జగత్తు అనే భ్రాంతి ఎతికినా కూడా మళ్ళీ కూడా ఎక్కడా కనబడకుండానే ఉంటుంది. అసలు ఎక్కడా లభించదు. ఒక్కసారి మూలమైనటువంటి ఎక్కడైతే ఈ అజ్ఞాన గ్రంథులు ఉన్నాయో అక్కడి నుండి దీనిని నశింపజేస్తే ఇక దానితో నిర్మూలించబడినటువంటి ఈ యొక్క జగద్భ్రాంతి ఎంత ఎతికినా కూడా మళ్ళీ ఇక ఎక్కడా కనబడదు. ఇంకా కూడా మృగతృష్ణ జలము అంకురము ఉత్పన్నము నర్పనట్లు, అంటే ఇక్కడ ఎండమాముల్లో నీటి యందు పెట్టినటువంటి విత్తనం మొలక వస్తుందా? రాదు. ఎందుకు? నీళ్ళులా ఉన్నట్లు కనబడుతుందే కానీ అక్కడ నీరు లేదు. అక్కడ పెట్టిన విత్తనం నీరు లేకుండా, జలసేచనం లేకుండా ఎలా మొలకెత్తుతుంది? అలాగనే మరలా కూడా అది సంసారము అనేటువంటి అంకురము ఉత్పన్నం చేయకుండానే ఉంటుంది. ఏ విధంగా మూలము నుండి కూడా అజ్ఞాన గ్రంథులు కూడా ఎప్పుడైతే విచ్ఛిన్నమైపోయి జగద్భ్రాంతి నిర్మూలించబడిందో, ఎండమావి నీటితో మొలక అనేది ఎలా రాదో అలాగే ఇక అది సంసారము అనేటువంటి అంకురము జగద్భ్రాంతి నశించిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎంత వెతికినా కూడా ఇక వెనక్కి రానట్లుగానే మళ్ళీ కూడా ఈ సంసారము అనేటువంటిది ఉత్పన్నం కాకుండానే ఉంటుంది. అంటే ఆత్మ పదార్థాన్ని సందర్శించడం చేత ఏ యొక్క సర్వవ్యాపకంగా ఉన్న పరిచ్ఛిన్నమైనటువంటి తన దేహాది అంతర్గతంగా ఉన్నా కూడా ఆ యొక్క ఆత్మ సన్నిధానము చేతనే ఈ జడ రూపమైనటువంటి శరీరం చెలిస్తుంది అన్నప్పుడు తన యొక్క దేహాంతర్గతంగా సర్వవ్యాపకంగా రెండో వస్తువు లేని ఉన్నటువంటి ఏకరసమాత్రమైనటువంటి ఆ చైతన్య వస్తువును తన యొక్క పరిచ్ఛిన్న రూపమైన
జడరూపమైనటువంటి ఈ దేహాంతర్గతంగా ఉండి సర్వేక సమస్తాన్ని గమనిస్తూ కదిలిస్తూ త్రాగుతూ త్రాగిస్తూ వింటూ వినిపిస్తూ సర్వము కూడా సజీవమై ఉండేటట్లు చేయగలిగినటువంటి ఆ యొక్క స్వాత్మ సందర్శనము సాక్షిత్వ స్వరూపము అనేటువంటిది గనక సందర్శించడము చేత ఇంకప్పుడు చిన్న మూలమైనటువంటి అహంభావన మరలా కనిపించినప్పటికీ కూడా అంటే అది చిన్న అంటే మిక్కిలిగా నశించిపోతుంది. మూలమైనటువంటి అహంభావన ఒకవేళ మళ్ళీ కనిపించినప్పటికీ కూడా ఆత్మ పదార్థాన్ని దర్శించగలిగినటువంటి వానికి అహంకారం మళ్ళీ కనిపించినప్పటికీ కూడా ఎలా ఉంటుంది అంటే కాలిపోయినటువంటి వస్త్రములాగానే పట్టుకుంటే బూడిదైపోయినట్లుగానే ఉంటుంది. అలా దగ్ధబీజ మంకురమును కలుగజేయనట్లుగానే ఏ విధంగా కాలిపోయినటువంటి విత్తనము ఏ విధంగా మొలక వస్తుందా? రాదు. అలాగే అంకురాన్ని మొలకన కలగజేయనట్లుగానే ఈ యొక్క అంతఃకరణమునందు మనోబుద్ధి చిత్తాహంకారాలయందు ఈ జీవుడు మళ్ళీ కూడా సంసారము అనేటువంటిది కలుగజేయకుండా ఉంటాడు. ఎందుకు? జీవుడు జీవస్థితి నశించింది, పరమాత్మ స్థితికి వాడు చేరి ఉన్నాడు. కర్మ కుర్వన్న కుర్వన్వా వీతరాగో నిరామయ నిర్మణ నిత్య నిర్వాణ పుమానాత్మని తిష్టతి అంటే వేతరాగుడును మనోవికారరహితుడును అగు జ్ఞాని కర్మలను అంటే క్రియలను చేస్తూ ఉన్నప్పటికీ లేకపోతే చేయకపోయినప్పటికీ కూడా ఎల్లవేళలా కూడా మనసు నశించినటువంటి వాడే అమనస్కుడై నిత్య నిర్వాణ స్వరూపుడై శాశ్వతమైన మోక్షతత్వాన్ని పొందినటువంటి పరమాత్మ స్వరూపుడై ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే రాగవర్జితుడు ఎటువంటి ప్రాపంచక సంబంధమైన లోక దేహ సంబంధమైన దృశ్యమాన సంబంధమైనటువంటి ఈ విషయాల పట్ల రాగము కోరిక అనేటువంటిది వదిలివేసినటువంటి వాడు ఈ యొక్క సంసార రోగము అనేటువంటిది నశింపజేసుకున్నటువంటి వాడు అంటే చావు పుట్టుకలకు ఆవలి తీరాన్ని చేరినటువంటి వాడు మనసు నశించినటువంటి వాడు అంటే అమనస్కుడు. వాని మనసు ఒకవేళ ఉంటే బ్రహ్మానుసంధానంతో బ్రహ్మస్వరూపుడే అయ్యున్నాడు. అటువంటి వానికి అంటే ప్రాపంచక సంబంధమైనటువంటి మనోవికార రహితుడే అయ్యున్నటువంటి మనుజుడు ఎటువంటి కర్మను చేస్తూ ఉన్నప్పటికీ కూడా లేదు ఏ కర్మ చేయనప్పటికీ కూడా ఎల్లవేళలా సదా ఆత్మయందే స్థితిని కలిగి ఉన్నవాడై ఉంటాడు. నిత్యము కూడా శాశ్వతమైనటువంటి నిర్వాణ రూపుడై మోక్షస్వరూపుడై అలరారుచూ ఉంటాడు. అంటే ఎవరైతే తమ యొక్క చిత్తాన్ని శమింపజేస్తారో వారు మాత్రమే కదా శాంతులై ఉంటారు. భోగాలయందు అనుభవయోగ్యములైనటువంటి ఈ యొక్క భోగాలయందు బంధించినవే అయినప్పటికీ కూడా ఎవరికైతే ఈ భోగవాసనలు ఎవరికైతే సమూలంగా నశింపబడకుండా ఉంటాయో అటువంటి వారి యందు ఇక వాసన మొదలైనటువంటి వాటికి నిలయమైనటువంటి చిత్తము ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి వారు ఎప్పటికీ కూడా శాంతిని పొందలేరు అనే చెబుతూ ఈ చిత్తము ఈ దేహము మొదలైనటువంటి రూపంలో ఘనీభావాన్ని పొందనటువంటి అంటే వాని యందు అహంభావము అనేటువంటిది లేదు. ఆ లేనటువంటి విఘ్నుడైనటువంటి జీవుడు కేవలము చిన్మాత్ర స్వరూపుడైనటువంటి పరమాత్మయే అగుచున్నాడు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి చిత్తాదుల యందు అహంభావము చేత కూడి ఉండేటువంటి వాడు మధ్యాహ్న సూర్యుని యొక్క తాపంలాగానే తాప సంయుక్తుడే అగుతూ ఉన్నాడు అని చెబుతూ అంటే ఏకదేశమందున్నటువంటి మనుషుని యొక్క చిత్తము దూరమునందు ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు మండలాదులకి వెళ్ళినప్పుడు ఆ రెంటికి కూడా అంటే మనుజునికి సూర్యునికి కూడా చంద్రునికి కూడా మధ్యనున్నటువంటి ప్రదేశమునందు ఏ చైతన్య స్ఫురణమైతే ఉన్నదో అదే కదా పరమాత్మ యొక్క స్వరూపము అగుతూ ఉన్నది అని చెబుతూ మనోహరమైనటువంటి అనంత చిదాకాశము అనేటువంటి కర్పూరము తాను స్వయంగా ఏ చమత్కారము
గావిస్తూ ఉన్నదో అటువంటి దానినే వ్యక్తమైనటువంటి జగత్తుగా తన యందు ఎరుగుచూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే గతభవ భ్రమభాసురక్షయం శమముపేతముపేక్షిత దీపవత్ స్థితమపీహ జనం జగదీశ్వర తనుగతం ననుభాతి ముదాచఖే. ఓ రామ, జ్ఞానులకు ఈ జగత్తు ఎలా ఉన్నది? భ్రమ నశించినది అయి ఉన్నది, భ్రమరహితమై ఉన్నది, ప్రకాశశీలమై ప్రకాశమే గుణము కలిగినదిగా ఉన్నది, శమించినటువంటి దీపములాగానే నిర్వాణముతో కూడినటువంటి అక్షయ పరబ్రహ్మముగానే కనబడుతూ ఉంటుంది. అదే అజ్ఞానులకైతేనో నియంత అయినటువంటి ఈశ్వరుని యొక్క సమస్త నియతి వ్యవస్థలతో కూడి ఉన్నదిగాను, భోగము మొదలైనటువంటి వాటితో కూడుకొని ఉన్నదిగాను కనబడడమే కానీ పరమార్థమున అయితే ఆకాశకోశమందు సద్రూపముగా వెలయుచూ ఉన్నప్పటికీ అట్లు వారికి కానుపించకుండా ఉంటుంది అని చెబుతూ, జ్ఞానిలో లక్షణాన్యాధ కీర్త్యంత్యేత్రోపపత్తిభిః తదా జీవ జగద్బ్రహ్మ తత్వాదీని ప్రసంగతః. ఇక్కడ మొట్టమొదట యుక్తి సహితముగా జ్ఞాని యొక్క లక్షణాలను వర్ణింపజేసి తర్వాత ప్రసంగానుసారము జీవుడు జగత్తు బ్రహ్మ తత్వాలను కూడా వర్ణిస్తూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున సుఖయోగోపదేశము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇప్పుడు ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. విరాగ వాసనాపాస్త సమస్త భవవాసన ఉత్తాయ గచ్చ ప్రకృతే రస్య మంకిరి వాంకిత. ఓ రామచంద్ర, మంకీలాగానే నీవు కూడా సమస్త వాసన సమస్త సంసార వాసన అనేటువంటిది నశింపజేసుకున్నటువంటి వాడవై తత్వబోధ చేత ఈ యొక్క పరమాత్మ తత్వం యొక్క జ్ఞాన మార్గము ద్వారా ఈ సంసారము నుండి లేచి ఆత్మపదాన్నే పొందు. మంకిర్నామ భవత్పూర్వం బ్రాహ్మణ సంసితవ్రత సకదం శృణు నిర్వాణమాప్తవాన్ మద్విబోధిత. పూర్వము ఉత్తమ వ్రతయుక్తుడగు మంకి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు తన యొక్క ఉపదేశము చేత ఆ మోక్షాన్ని ఎలా పొందాడో విను, నేను తెలియజేస్తాను అని చెబుతూ, అంటే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు? ఓ రామచంద్ర, శుభకరమైనటువంటి వైరాగ్య వాసన చేత అశుభకరమైనటువంటి సంసార వాసనను తొలగించి వేయాలి. అలా తొలగించి వేసి మంకీలాగానే వైరాగ్యము మొదలైనటువంటి ఉత్తమ గుణాలతో కూడుకున్నటువంటి వాడవై తత్వబోధ చేత ఆ పరమాత్మ తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి జ్ఞాన బోధ చేత ఈ సంసారము నుండి పైకి లే. అలా పైకి లేచి నిర్వాణ ఆత్మపదాన్నే పొందు. పూర్వము ఉత్తమ వ్రతయుక్తుడైనటువంటి ఉత్తమమైనటువంటి వ్రతాలను ఆచరించేటువంటి వాడు మంకి అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతడు నా యొక్క ఉపదేశము చేత నేను ఆ మంకి అనేటువంటి బ్రాహ్మణోత్తమునకు నేను బోధించి ఉన్నాను. అతడు నేను చెప్పినటువంటి జ్ఞాన మార్గము చేత మోక్షాన్ని ఎలా పొందాడో దానిని గురించి విను, నేను తెలియజేస్తాను. నీ పితామహుడవు అజుని చేత, అంటే దశరథుని యొక్క తండ్రి అజమహారాజు, అంటే మీ తాతగారైనటువంటి అజుని చేత ఒక యజ్ఞకార్యం కోసం పిలిపించబడి నేను ఒక సమయమున ఆకాశము నుండి భూమి మీదకు వచ్చాను. అలా వచ్చి విహరన్ భూతలం గత్యం స్వత్పితామహ పత్తనం ప్రాప్తోస్మి కామప్య దీర్ఘమరణ్యాని మహాతపాం. భూతలముపై సంచరిస్తూ మీ పితామహుని, అంటే మీ తాతగారి పట్టణమైనటువంటి అయోధ్యకు వస్తూ ఉండగా త్రోవలో గొప్ప ఎండతో, అంటే తపముతో కూడినటువంటి ఎండతో కూడిన విశాలమైనటువంటి అరణ్యము ఒకదానిని నేను చూశాను. చూసి ఆ అరణ్యం ఎలా ఉన్నది అంటే
ఏ విధంగా? భూతలముపై సంచరిస్తూ నేను మీ తాతగారు పిలిచారు ఒక యజ్ఞ నిమిత్తం, దానికోసం నేను భూమి మీదకి ఆకాశం నుండి విహరిస్తూ వచ్చాను. మీ తాతగారి యొక్క పట్టణమగు అయోధ్యనికి వస్తూ ఉండగా నాకు దారిలో తీవ్రమైనటువంటి ఎండ కాస్తూ ఉన్నటువంటి విశాలమైనటువంటి పెద్ద అరణ్యం ఒక దానిని నేను పొంది ఉన్నాను అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.